వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఒక్కసారిగా ఫైర్ అయ్యారో లేదా విరుచుకుపడ్డారు అనేది ఇప్పుడు కొంత ఆసక్తికరమైన వ్యవహారం. ఆయన ఢిల్లీలో ఉన్నారు 4 రోజుల నుంచి. ఢిల్లీలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడు ఎవరు, అలాగే మంత్రివర్గ విస్తరణ, ఇంకా కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఇటువంటి చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చక్కదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పనుల మీద వెళ్ళిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు తన మాటల్ని మళ్లించారు. ఆ మాటల దాడి కొంచెం ఘాటుగానే జరిగింది. ఎందుకు అంతగా విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి మీద అనేది కొంత ఆసక్తికరమే. ఆ విరుచుకుపడిన తీరు కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి అనే పరిపాలకుడు అసలు ఈ డెమోక్రసీలో ఉండకూడదు అనే తరహాలో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి మాటలు చూసిన మనకేమనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పతనమైన తీరుని కానీ ఒక కేస్ స్టడీ లాగా పెట్టాలేమో వరల్డ్ పాలిటిక్స్లో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ పాలిటిక్స్లోనే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని కేస్ స్టడీ లాగా పెడితే, లేకపోతే మన దగ్గర గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు. పొలిటికల్ సైన్స్ మీద, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇటువంటి వాటిలో రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు పిహెచ్డీ చేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరికీ ఒక సబ్జెక్టు ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికైనా పిహెచ్డీ చేయవచ్చు ఎవరైనా. సో ఈ సిచ్యువేషన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు అలా ఫైర్ అయ్యారు అనేది కొంచెం మనం డీటెయిల్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ చర్చలో మనతో ప్రసాద్ గారు కంటిన్యూ అవుతున్నారు, అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జాతీయ అధికార